హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈఏపీ సెట్లో బాలురు బళ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ 2025కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. మరి దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి న్యూస్ ఎడిషన్లో రావడం జరిగింది. బాలురు బళ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో టాప్ 10 ర్యాంకులు బాలురు కైవసం. మొత్తం ఇంజనీరింగ్లో 71.65% అయితే క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్ అయితే 89.8%. వీళ్ళు స్టూడెంట్స్ అనుదరిత ఇంజనీరింగ్, హర్షవర్ధన్ అగ్రికల్చర్ వీళ్ళు ఫస్ట్ ర్యాంకర్స్గా నిలిచారు. ఇక్కడ మీరు చూసినట్టయితే బీటెక్, ఫార్మసీ, బీఎస్సీ అగ్రి, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ అంటే ఏపీ ఫలితాల్లో అబ్బాయిలు పూర్తి ఆధిపత్యాన్ని కనపరిచారు. ఇంజనీరింగ్తో పాటు అగ్రికల్చర్ విభాగంలో టాప్ 10 ర్యాంకులను వారే కవిస్తుంది. ఈ ఫలితాలను జేఎన్టీయూ కాకినాడ చైర్మన్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ సిఆర్కే ప్రసాద్, కన్వీనర్ వి సుబ్బారావు ఆదివారం విడుదల చేశారు. మరి పూర్తి వివరాలకు వస్తే ఇంజనీరింగ్, అగ్రికల్చర్లో టాప్ 10 ర్యాంకులు అబ్బాయిలదే వచ్చేసింది. అబ్బాయిలే మరి ఈసారి అమ్మాయిలు ఎందుకు చదవాలో మరి వాళ్ళు ఏమన్నా. అదేవిధంగా బాలురు 70%, బాలికలు 73 అంటే ఉత్తీర్ణత వాళ్లే ఉన్నారు. బాలికలు ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. అబ్బాయిలు అయితే టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. ఇక్కడ చూసినట్టయితే బీటెక్, ఫార్మసీ, ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫలితాల్లో అబ్బాయిలు పూర్తి ఆధిపత్యం. ఇంజనీరింగ్తో పాటు అగ్రికల్చర్ విభాగం టాప్ ర్యాంకర్ను వారే కైవసం చేసుకున్నారు. మరి చూసినట్టయితే గత ఏడాది ఇంజనీరింగ్ టాప్ 10 ర్యాంకులు అబ్బాయిలు దక్కించుకోగా అగ్రికల్చర్ అమ్మాయిలు 6 విభాగంలో 4 అమ్మాయిలు లాస్ట్ ఇయర్. కానీ ఈ ఏడాది మాత్రం 2 విభాగాల్లోనూ బాలురే టాప్ 10 అగ్రికల్చర్, ఇంజనీరింగ్ కొల్లగొట్టారు. ఈఏపీసెట్ ఫలితాలను జేఎన్టీయూ కన్వీనర్ వీళ్ళు విడుదల చేశారు. తర్వాత ఇంజనీరింగ్ విభాగానికి చూసినట్టయితే మీరు ఇంజనీరింగ్ విభాగానికి 2,80,000 మంది 611 మంది దరఖాస్తు చేసుకోగా 2,64,840 మంది హాజరయ్యారు. 1,89,748 70 ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 1,05,070 ఉత్తీర్ణులు, బాలికలు 84,313 మంది ఉన్నారు. అలాగే అగ్రికల్చర్ విభాగంలో 84,337 మంది దరఖాస్తు చేసుకుని 75,000 మంది పరీక్ష రాశారు. వీరిలో 67,761 మంది ఉత్తీర్ణులు అయ్యారు. వీరిలో బాలురు 16,097 89%, బాలికలు 51,664 89% ఉన్నారు. గత ఏడాది ఈ ఏడాది కూడా ఇంజనీరింగ్ వైపు అత్యధికంగా బాలురు మరి అగ్రికల్చర్ వైపు బాలికలు మొగ్గు చూపారు. మొత్తం మీద 75.67% ఉత్తీర్ణులు. ఇంజనీరింగ్ విభాగంలో 2వ ర్యాంకర్ భాను చరణ్ రెడ్డి. ఇంజనీరింగ్ విభాగంలో 2వ ర్యాంక్ సాధించిన భాను చరణ్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జేఈ అడ్వాన్స్ ఓపెన్ కేటగిరీలో 51 ర్యాంకు, జేఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 158, జేఈ బీఆర్క్లో ఓపెన్ అన్నింటిలోనూ వచ్చేసాడు. వీటిను ఈ స్టూడెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేరే పరిస్థితి లేదు. ఈయన తండ్రి రాయలసీమ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ జై భారత్, ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ తీసుకుని క్వాంటమ్ సైన్స్ డెవలప్ చేయడమే భాను చరణ్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఈ టాప్ ర్యాంకర్లు ఎవరు కూడా ఏపీ కానీ తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్లో చేరే పరిస్థితి లేదు. మరి ఇంజనీరింగ్లో పాలకొల్లు విద్యార్థి అయితే 3వ ర్యాంక్ వచ్చిందంట. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లి కోటేశ్వర చెందిన ఇంజనీరింగ్ 3వ ర్యాంకు సాధించాడు. యశ్వంత్ సాహిత్య పాలిసెట్లో స్టేట్ ర్యాంకు, జేఈ మెయిన్ మొదట్లో జీడబ్ల్యూసీ కేటగిరీలో మొదటి స్థానము, జేఈ మెయిన్ 2వ సెషన్లో కూడా 53 ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3వ ర్యాంకు, జేఈ అడ్వాన్స్లో 113వ ర్యాంకు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో యశ్వంత్ తండ్రి పండ్ల వ్యాపారి, ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలని తన కోరికని యశ్వంత్ తెలిపారు. ఇంజనీరింగ్లో కందుకూరు విద్యార్థికి 10వ ర్యాంక్ వచ్చిందట. తల్లిదండ్రులు వెంకట పొట్టిశ్రీం నెల్లూరు, కందుకూరు బద్రిరాజు వెంకట ప్రీతం ఈఏపీ సెట్ ఫలితం ఇంజనీరింగ్ వాళ్ళు 10వ ర్యాంక్ సాధించారు. జస్ట్ ఏంటంటే వీళ్ళ సత్తా సాటారు కానీ ఇక్కడ లోకల్ కాలేజీల్లో చేరే పరిస్థితి లేదు. జేఈ అడ్వాన్స్లో 134వ ర్యాంకు, మెయిన్లో 129 ర్యాంకు, తెలంగాణ ఎఫ్సెట్లో 39వ ర్యాంకు. మరి క్యాండిడేట్ దగ్గర స్టఫ్ ఉంది కాబట్టి అన్నిటిలోనూ ఈక్వల్గానే వస్తున్నాడు స్టూడెంట్స్. మరి ఈఏపీ సెట్లోనూ హవాకు అనేసి ప్రతిమా పిల్ల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులే. అగ్రి ఫార్మాలో హర్షవర్ధన్కి ఫస్ట్ ర్యాంక్, వెంకటసాయి హర్షవర్ధన్కి స్వీట్ తినిపిస్తున్న తల్లిదండ్రులు. అగ్రికల్చర్ ఫార్మల్ ఇతరులు వీళ్ళు నీట్ స్టూడెంట్ కదా. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు రామాచంద్ర హర్షవర్ధన్ రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నంద్యాలకు చెందిన తండ్రి సత్యనారాయణ, తల్లి హేమల కొన్నేళ్ళకి కానూరులో వస్తుంది. నాగ సత్యనారాయణ హెచ్డిఎఫ్సి బ్యాంకులో ట్రాన్స్పోర్టేషన్ గ్రూపులో హెడ్గా ఉంది. హర్షవర్ధన్కి 149 మార్కులు స్టేట్ ఫస్ట్ వచ్చాడు. తన మెడిసిన్ చదవాలని ఉందని మెడిసిన్ చదవాలన్నదే లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్నాం.
అగ్రి ఫార్మర్ మల్లేష్ కుమార్ మొగలు. అగ్రి ఫార్మా విభాగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సొప్పుల గ్రామానికి చెందిన డేగల అగ్రి మల్లేష్ కుమార్ 3వ ర్యాంకు సాధించాడంట. తండ్రి శివప్రసాద్ రైస్ మిల్ యజమాని కాగా తల్లి వెంకటలక్ష్మి గృహం. నీటిలో మంచి ర్యాంకు సాధించి కార్డియాలజిస్ట్గా సేవలు అందించడమే తన లక్ష్యమని మల్లేష్ తెలిపారు. అదేవిధంగా అగ్రి ఫార్మ్ గూడెం విద్యార్థికి 5వ ర్యాంకు వచ్చింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే లోకల్ కాలేజీలు ఎక్కడ చేరే పరిస్థితి లేదు. ఇక్కడ వీళ్ళు టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. అగ్రికల్చర్లో మరి ఇంజనీరింగ్ విభాగంలో అనిరుద్ధ్ రెడ్డి, భానుచందర్ రెడ్డి, ఈ విధంగా కర్నూలు 96.39 స్కోర్ వచ్చింది. 92.43 ఇంజనీరింగు. మరి అదేవిధంగా అగ్రికల్చరు 94.18 హర్షవర్ధనం, లాస్ట్ సూర్యచరణ్. ఇది స్టూడెంట్స్ మరి విభాగంలో వచ్చినాయి అగ్రి ఫార్మ్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎంసెట్ 2025కి సంబంధించిన అప్డేటు. థ్యాంక్ యూ, బాయ్.